రవికాంత్ ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అన్ని దశలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే అని ఎంతవరకు భావిస్తున్నారు రైతులు? స్వేచ్ఛ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల అవగాహన రాహిత్యం వాళ్ళ అధికారులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులకు చివాట్లు పెట్టే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ జనగామ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కొన్ని గ్రామాలకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎర్రకుంట తండ కావచ్చు, వడ్లకొండ కావచ్చు, అక్కడ ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి గ్రామాలు గానుగపాడు కావచ్చు, పెద్దపాడు కావచ్చు, ఇట్లాంటి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంలో అనేక మంది రైతులు తమ కష్టాలను చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అక్కడ ఇటీవల ధర్నాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయినప్పటికీ అధికారుల్లో కావచ్చు ప్రభుత్వంలో చేరడం రాలేదు. కనీసం అక్కడ దేవాదుల అదేవిధంగా దేవాదుల ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు అందించాల్సి ఉంటుంది. జనగామ జిల్లా అంటే దేవాదుల ద్వారా నీళ్లు అందుతూ ఉంటాయి. ఆ నీళ్లు అందించడంలో విఫలం అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ చివాట్లు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి. ఇటు రైతులు దుమ్మెత్తిపోస్తా ఉన్నారు, ఇటు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మరో చోట వరంగల్ జిల్లాకు సంబంధించి పర్వతగిరి కావచ్చు, ఇటు వర్ధనపేట కావచ్చు, రాయపర్తి మండలాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పర్యటించిన సందర్భము అక్కడ పర్వతగిరి మండలానికి సంబంధించి రావూరు గ్రామానికి వెళ్లిన పరిస్థితుల్లో అక్కడ పూర్తిగా పంట ఆ రూట్ లో వస్తూనే మంత్రి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు నీళ్లు లేవని చెప్పే పరిస్థితి. గతంలోనే బీఆర్ఎస్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సందర్భంలో 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, సముద్రం పాలవుతా ఉన్నాయి అని చెప్పి అలర్ట్ చేసే ప్రయత్నం కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసింది. మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ప్రభుత్వంలో ఒక చలనం కలగాలని చెప్పి, అంటే యాసంగిలో ఇలాంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి ఆ దిగువకు వెళ్లేటువంటి చుక్క నీటి బొట్టునంతా కూడా ఒడిసి పట్టి చెరువుల్లో ఏదైతే చెక్ డ్యాముల్లో అదేవిధంగా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి కుంటల్లో నింపినట్టయితే ఏదైతే యాసంగికి సంబంధించిన పంటలను కాపాడుకోవచ్చు అన్నటువంటి ఒక అలర్ట్ కావచ్చు, వాళ్ళ అనుభవాన్ని చెప్పిన పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఆ మాటలే ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినప్పుడు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఏదైతే వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి సంబంధించి అక్కడ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన గేట్ ఉంటుంది. మా అనుభవంతో చెప్తా ఉన్నాము, గతంలోనూ 2-3 సార్లు మేము ఆ గేటును వదిలినట్టయితే 20 గ్రామాలకు సాగునీరు అందేది. ఆ రైతులకు ఆ భూములన్నీ కూడా సస్యశ్యామలంగా మారి వరి పెద్ద ఎత్తున దిగుబడిగా వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ గ్రామాలకు సంబంధించి లేబర్తి కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, వర్ధనపేట దగ్గరలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి భూములన్నీ ఎండిపోయే ప్రమాదంలో ఉంది. ఆ గేటు ఎత్తాలని కోరిన పక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు నీటిపారుదల శాఖ మీద ఎలాంటి అనుభవం లేదు, అవగాహన లేదనే తీరుగానే మాట్లాడిన సందర్భం స్పష్టంగా ఆ ఫోన్ కాల్ సంబంధించిన సంభాషణ కల్పిస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆ నీటిపారుదలకు సంబంధించి దేవాదులకు సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారితో మాట్లాడుకోండి అని చెప్పిన పరిస్థితి. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆదేశించండి అన్నటువంటి ఒక మాట చెప్పిన పరిస్థితి. ఇవాళ ఆ అధికారి కూడా నీళ్లు లేవు, మేము ఎట్లా వదలన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తుతున్న సందర్భం. అంటే అనేక గ్రామాలకు సంబంధించి వరంగల్కి సంబంధించి వందలాది గ్రామాలు కావచ్చు, ఇవాళ జనగామ జిల్లాకు సంబంధించి అనేక గ్రామాలు, ఇటు దేవరూపల కావచ్చు, కొడకండ్ల కావచ్చు, పాలకుర్తి కావచ్చు, లింగాల గణపూర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ మండలంలోనే ఏదైతే ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంటుంది, ఏదైతే దేవాదులకు సంబంధించి జనగామ జిల్లాలో 7 రిజర్వాయర్లు ఉంటాయి. ఆ 7 రిజర్వాయర్ల ద్వారా ఇవాళ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆ రిజర్వాయర్లను కూడా నింపిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ చెరువులన్నీ ఎండిపోయి ఒక ఎడారి మాదిరిగా తలపిస్తా ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లా కూడా చూసినట్టయితే కొంతమేర ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చాయని చెప్తున్నప్పటికీ నర్సింహులపేట లాంటి ప్రాంతంలో పూర్తిగా బోరు బావుల మీద అక్కడ బావులు పూడికలు తీసేటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. 10 ఏళ్లలో ఎప్పుడు కూడా
బావులను పూడిక తీసిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. బోర్లు పెద్ద సంఖ్యలో వేసిన పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఆనాటి రోజులను తలపించే విధంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలాంటి రోజులైతే బోరు బావులు కావచ్చు, బావుల పూడికతీతలు కావచ్చు, అలాంటి రోజులు మళ్ళీ కనిపిస్తున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో యాసంగి సీజన్ సంబంధించి ఇప్పటికే రైతులు తమ పంటను వదిలేసి ఏదైతే పశువులకు మేతగా ఉపయోగిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. స్వేచ్ఛ.